రాజన్, మీకు లెటర్ వచ్చింది. లెటరా? ఏదైనా సమ్మాన్ అయి ఉంటుంది సార్. లేదు, ఇది మామూలు లెటరే. హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది. ప్రియమైన రాజన్కి, నేను ఎవరనేది మీకు తెలియదు, కానీ మీరెవరనేది నాకు బాగా తెలుసు. ఒక హత్య కేసులో మాటుకున్న ఒక హంతకుడివి, హత్య కేసులో జామీను కోసం ఎదురు చూస్తున్న ఒక విచారణ ఖైదీవి. కానీ ఈ రెండు మీ మీదున్న అభిమానాన్ని మరియు ప్రేమని... ఎవరయ్యా అది? ఎవరి లెటర్ అది? అమ్మా, లేదు, మా పెద్దమ్మల కొడుకుది. ఏ విషయం అంట? వాడి చివరి కర్మకి రమ్మన్నాడు. తన అంతిమ క్రియలకి తనే పిలిచాడా నిన్ను? లేదు, చివరి కర్మ మామయ్యది. మామయ్య ఒంటికి లేదు, నాకు వస్తుంది ఒంటేలు అర్జెంటుగా. చాలా ఏళ్ళు నేను మీ నీడలాగే మీ వెంటే ఉన్నాను, కానీ మీరది గమనించలేకపోయారు. ప్రియమైన రాజా, నాకు అలా పిలవడమే ఇష్టం. ఒకరు మనల్ని చాలా ఇష్టపడుతున్నారని తెలిసినప్పుడు మనకు శక్తి లభిస్తుంది. ఒకరిని మనం చాలా ఇష్టపడగలిగితే మనం ధైర్యంగా మారుతాం. మీరు బలశాలి కావాలి, ధైర్యశాలి కావాలి, జామీన్ దొరికి బయటికి రావాలి. ఇంతకుముందు దావీద్ విజయవ దగ్గర నేను చెప్పింది మీతో చెప్పనా? ప్రేమ నిప్పుని పెంచాలంటే రోజులు మనసులాగా మారాలి. మిమ్మల్ని కలవాలన్న ఆశతో మాయా. ఏంటి జిది? ఏంటి అదే? ఏదో అద్భుత దీపం చూస్తున్నట్టుగా చాలాసేపు దాన్నే చూస్తూ కూర్చుని ఉన్నా. ఇంత ఆలోచించడానికి ఏముందే? అదేంటంటే, నాకు ఇలాంటి ఒక లెటర్ ఎవరు పంపిస్తారు? నీకు చాలా జట్టుల్లో చాలా సెటప్లు ఉన్నాయిగా. అది డైలీ సెటిల్ చేసే విషయమే కదరా. ఏనా వాళ్ళలో ఎవరో ఒక అమ్మాయిగా ఉద్దేశం ఉండి ఉండొచ్చు కదా. ఇది ఆడవాళ్ళ విషయం కదా, కూర్చొని కొంచెం ఆలోచించు. చూడండి, నన్ను గిని మీరు చిన్నగా చేస్తారంటే నేను మన్నో రాయి సువ్వ ఏదైనా అవటానికి సిద్ధమే. ప్రేమ అనేది ఎగిరిపడే చేపలాంటిది. నాకు బొచ్చు చేపైనా సరే, వంజుల చేపైనా సరే, నాకన్నీ ఒకటే. ఇదిగో, నిజంగానే నాకు ప్రేమ వచ్చిందంటే డబ్బులు ఎంత ఇచ్చారని లెక్క చూడను. ఎంత చిన్నవాళ్ళైనా నాకేం ఇబ్బంది ఉండదు. మాయా బంగారం, నువ్వెవరు అసలుకి? అరే రావయ్యా, ఎందుకు సిగ్గుపడుతున్నావు? ఏంట్రా మొహం ఎత్తి చూడట్లేదు? ఆయన సిగ్గుపడుతున్నాడు వకీల్ గారు. సిగ్గా? వీడికా? ఎందుకు? ప్రేమ. ఊరికే ఉండండి సార్. సార్, రోజు నేను కావాలని అలా చేయలేదు సార్. జీవితాంతం ఇక్కడే ఉండిపోతానని కొంచెం కంట్రోల్ మిస్ అయిందంతే. అదంతా వదిలేరా, నేను ఎప్పుడో మర్చిపోయా. సార్, నాకు జామీన్ దొరుకుతుంది కదా? చూద్దాం. ప్రాసిక్యూషన్ చాలా స్ట్రాంగ్ గా ఎదిరిస్తారు, కానీ మనం కొంచెం ప్రయత్నిద్దాం. ముందుగా ఇందులో ఒక సైన్ చెయ్యి. ఇదిగో, అదిగో అదిగో ఇక్కడే కదా సార్? ఇదిగో చూడండి సార్, నేను వెయిట్ చేస్తూ ఉంటాను సార్. నిజం చెప్పాలంటే ఇప్పుడు వెయిట్ చేసేదానికి ఒక కారణం ఉంది సార్. ఏమైనా సరే ఈ జైల్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఒక కొత్త రాజన్ గానే బయటకు వస్తాను. అది నీకు ఖచ్చితంగా చెప్తున్నాను సార్. నీకు ఏదో అయిపోయిందిరా. ఎప్పుడు నువ్వు ఇలా మాట్లాడవు కదా, అందుకే. నేను ఇప్పుడు ఒక ఊహాలోకంలో ఉన్నాను సార్. జీవితంలో నన్ను కూడా ఇష్టపడడానికి ఒకరు ఉన్నారని తెలుసుకున్నాను సార్. చాలా మంచిది. జీవిత పయనానికి అటువంటి ఉద్దేశాలు మంచివే. అవును, ఎవరయ్యా అటువంటి మనిషి? మాయా. మాయానా? పేరు మాత్రమే తెలుసు, కానీ వాళ్ళకి నా గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసు. మన గురించి తెలుసుకుని మన మీద ప్రేమ చూపించేది అది భాగ్యమే కదా సార్? అవునవును, పెద్ద భాగ్యమే. బయట సంతోషంగా ఉన్నారని మనం అనుకునే చాలా మంది అటువంటి సంతోషం లేని వాళ్ళేరా. ఇక మాట నేను సరైపోతాను సార్. తను ఒకే ఒక లెటరే పంపించింది నాకు.
లెటర్లు అయ్యి వస్తున్నాయా? ఏది ఇటు ఇవ్వు. నేను ఎవరికది చూపించను. జీవితంలో మనకంటూ ఒక రహస్యం లేదంటే బ్రతికి ఏం అర్థం ఉంది సార్? ఆ లెటర్లో చివరిగా ఏం చెప్పిందంటే, పిఎస్ అని ఒకటి రాసింది చూడండి. మెచ్యూరిటీ లేకుండా ప్రేమించే వాళ్ళు చెప్తారు ఐ లవ్ యూ బికాస్ ఐ నీడ్ యూ అని. మెచ్యూరిటీ అయిన తర్వాత ప్రేమించే వాళ్ళు చెబుతారు ఐ నీడ్ యూ బికాస్ ఐ లవ్ యూ అని. ఐ నీడ్ యూ రాజన్, ఐ నీడ్ యూ. ఓహ్, నాకేం చేయాలో తెలియట్లేదు సార్. తన భాషలో చెప్పాలంటే మట్టి రవ్వలాగా చిన్నదైపోయాను సార్. నన్ను కొంచెం త్వరగా తీసుకొచ్చేది సార్ బయటికి. ఆ తర్వాత ఎలానా తనని కనిపెట్టేయాలి. మీరు నాకు ఒక లైఫ్ ఇచ్చారంటే నా లైఫ్ మొత్తం మీకు రుణపడి ఉంటాను సార్. మీ సపోర్ట్ నాకు కావాలి. నేనుంటాను రా నీతోనే. ఆల్ ద బెస్ట్. చెయ్యిటివ్ కొట్టు. భావన, చాలాసేపు నుంచి ఇక్కడే ఉన్నావు, ఏమైంది? హే, ఊరికే. ఇవాళ ఒక కామెడీ తెలుసా? ఆ విలాసిని మోడర్ కేసు అక్కిస్టు రాజా ఉన్నాడు కదా, వాడు జామీన్ మూవ్ చేసే విషయంగా నేను వాడిని చూడటానికి జైలుకి వెళ్ళాను. వాడు మనిషి కంప్లీట్ గా మారిపోయాడు. వాడికి ఏదో ఒక అమ్మాయి ఒక లవ్ లెటర్ పంపించింది. తర్వాత వాడిప్పుడు వేరే లోకంలో ఉన్నాడు. జామీన్ దొరికి బయటికి రాగానే ముందు ఆవిడ్నే చూస్తాను నేను అంటున్నాడు. వాడికి ఆ అమ్మాయి మీద ఒక పిచ్చెక్కిన ప్రేమ. చాలా వెరైటీగా ఉంది కదా. ఒకే సమయంలో చాలా మందితో సంబంధం పెట్టుకోవడం కన్నా ఇది మంచిది కదా, ఒకరిని పిచ్చిగా ప్రేమించడం. ఏంటి, కరెక్టే కదా? సరేలే, నేను కొంచెం ఫ్రెష్ అయ్యేస్తాను. అప్పుడు ఒకటో బాణం కరెక్ట్ గానే వెళ్ళి చేరింది. ఇప్పుడు మన ఆట సీరియస్ గా మొదలు పెడదాం, అంతే కదా? కానీ మాయా, నేను దోషిలా అనిపిస్తోంది. ఏదేమైనా నేను మనోజ్ని మోసం చేస్తున్నాను. అప్పుడు మనోజ్ ఇన్ని రోజులుగా ఏమారుస్తుంది? నాకు తెలీదు. ఏదో ఒక రోజు మనోజ్కి తెలిసినప్పుడు నేను ఇదంతా ఎలా ఫేస్ చేస్తాను? అలాంటి ఒక సిచ్యువేషన్ వస్తే కదా, మనోజ్ ఒక తప్పైన విషయం తెలిసేటప్పుడు నువ్వు ఎంత బాధపడావో అప్పుడే ఆ మనిషికి అర్థం అవుతుంది. కానీ ఆ రోజు మనోజ్ నన్ను నిజంగా ద్వేషిస్తారు కదా. కానీ అలా మనోజ్ని పూర్తిగా దూరం చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. నువ్వు ఒకే టైంలో కోల్పోతావని ఎవరు చెప్పారు? ఇన్ని రోజులుగా నీతో చేసిన తప్పేంటో తెలుసుకుంటాడు. ఇకపైన సిన్సియర్గాను ట్రాన్స్పరెంట్ గాను నేను ఇష్టపడడం మొదలెడతాడు. నిజంగానా? ఏం డౌట్గా ఉందా? లేదు, నువ్వు చెప్తే లేదు. అందువల్ల ఈ కన్ఫ్యూషన్స్ అన్ని కొంచెం పక్కన పెడదాం. నువ్వు రాసింది ఎవరో ఒకళ్ళు చదువుకుంటూ తన లవర్ ని ఊహించుకుంటూ ఆలోచిస్తుంటే ఎంజాయ్మెంట్ గా ఉంది కదా. ఫస్ట్ ఎంజాయ్మెంట్, దాన్నే ఊహిస్తూ ఆనందపడతావు. అదే చాలు అన్నట్టు సంతోషపడతావు. అదే గ్రాడ్యువల్ గ్రోత్. దేంది? ఇప్పుడు నువ్వు ఒక విత్తనం వేసి అది గ్రోత్ అయ్యి ఒక పువ్వు పూసి ఆ పువ్వు పూసంలో ఒక ఆనందం ఉందే, అదే గ్రోత్ ఆఫ్ లవ్.